సిపిఐ నారాయణ ఎప్పటికప్పుడు హాట్ కామెంట్స్తో పొలిటికల్ స్క్రీన్పై మెరుస్తూ ఉంటారు. సమకాలీన అంశాలపై తనదైన స్టైల్లో సెటరిక్గా మాట్లాడుతూ ఉంటారు. అంశమేదైనా నిర్మోహమాటంగా నిర్భయంగా మాట్లాడటం ఆయన స్టైల్. మరి అంత యాక్టివ్గా ఉన్న ఈ పొలిటీషియన్ గత కొంతకాలంగా ఎందుకు సైలెంట్ అయ్యారు? ఏపీ ఎన్నికల ప్రచారంలో ఎందుకు కనిపించడం లేదు? తెలంగాణలో సిపిఐ ఎందుకు పోటీ చేయడం లేదు? ఇలాంటి అనేక ప్రశ్నలు సంధించేందుకు మా ఎడిటోరియల్ టీం సిద్ధంగా ఉంది. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. నారాయణ గారు నమస్తే, వెల్కమ్ టు అవర్ షో. ఎలా ఉన్నారు సార్? లాస్ట్ మంత్ ఒక మ్యారేజ్కి పోయినప్పుడు చిన్న యాక్సిడెంట్ అయింది. అది బోల్లా పడిన వల్ల ఒక రిబ్బు ఫ్యాక్స్ అయింది. అది అప్పుడు తెలియదు నాకు, 2 రోజుల తర్వాత తెలిసింది. తిరిగి హాస్పిటల్కి వెళ్తే ఒక రిబ్బు ఫ్యాక్స్ అయింది, బెడ్లో పడుకోవాల్సింది అన్నారు. 1 month రెస్ట్. సో లాస్ట్ మంత్ 16th నుంచి ఈ నెల 16th వరకు రెస్ట్లోనే ఉన్నా. అందువల్ల సైలెంట్ అయ్యాను. నేను ఏ స్టేట్మెంట్ కూడా ఇవ్వలే. అంతేగాని పొలిటికల్ ఇన్యాక్టివ్ కాదు. హెల్త్ రీత్యా డాక్టర్ చెప్పిన అడ్వైజ్ మాత్రం ఫాలో అయినా. ఆఫ్టర్ 17th ఐఎమ్ టూరింగ్ దేర్, వెళ్తున్నా. నేను ఏడా కనపడదంటే అర్థం ఏంటంటే మా లైన్ మీకు ఎవరికి ఇష్టం లేదు. మేము చంద్రబాబు గ్రూప్ విమర్శిస్తే కొంతమంది వేరు, జగన్ విమర్శిస్తే కొంతమంది వేరు, మోడీని విమర్శిస్తే కొంతమంది వేరు. మేము అందరం విమర్శించే లైన్ మాది ఇప్పుడు. కాబట్టి మా కనబడినంత మాత్రం మా యాక్టివిటీ పోవు. మా సోషల్ మీడియా ఉంది, మా పని మేము చేసుకుంటా ఉన్నాం. ఎస్ సార్. తెలంగాణలో ఎందుకు సిపిఐ పోటీ చేయడం లేదు? కాంగ్రెస్కు మాకు మధ్య జాతీయ స్థాయిలో ఇండియా కోర్టు ఉన్నాం కాబట్టి మన అసెంబ్లీలో కూడా కలిసి పనిచేసాం. మరి అసెంబ్లీలో కలిసి పనిచేసి ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత వెంటనే పార్లమెంట్ వచ్చాయి. పార్లమెంట్లో అడిగాం, కనీసం 1-2 సీట్లు కావాలని అడిగాం. కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. వాళ్ళంతా కొత్త పిచ్చగాళ్ళు కదా, అంతా మాకే కావాలనేటువంటి పద్ధతిలో ఉన్నట్టున్నారు. వాళ్ళు కన్సిడర్ చేయలేదు. చేయడంత మాత్రాన మేము 1-2 పోటీ చేస్తే మీకు అన్ని చోట్ల మళ్ళీ వాళ్ళకే సపోర్ట్ చేయాలి కదా. మేము ఎన్డీఏని సపోర్ట్ చేయలేము, టీఆర్ఎస్ని సపోర్ట్ చేయలేము. కాబట్టి అనవసరంగా జాతీయ స్థాయిలో పొలిటికల్ ప్రాబ్లం ఎందుకనే ఉద్దేశంతో మేము చేయదలుచుకోలేదు. ఇండియా కూటమి సపోర్ట్ చేయదలుచుకోలేదు.